చూస్తున్నారు తూర్పు టీవీ వార్తలు. యోగా ఆంధ్ర 2026 వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం కార్గిల్ పార్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 200 మంది సిబ్బంది ఒకే చోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక ప్రశాంతతను, శారీరక ఉల్లాసాన్ని ఇవ్వడానికి యోగా ఎంతో దోహదపడుతుంది అని సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ జిల్లా పథక సంచాలకులు కిరణ్ కుమార్, విశ్రాంత న్యాయమూర్తి పప్పల జగన్నాథరావు, ప్రముఖ యోగా గురు మురళి పాల్గొని సిబ్బందికి పలు రకాల ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను నేర్పించారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో సంస్థకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఓలు, కార్యాలయ సహాయకులు సహా అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. సమాంతరంగా ముందుకు తీసుకురావాలి. మీ యొక్క ఎడమ చేతితో కుడి భుజానికి తాకిస్తూ కుడి చేతిని వెనక్కి తీసుకువెళ్ళాలి. ఆ కుడి చేతి యొక్క చేతి వేళ్ళ చిగురుని చూడాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండు కూడా భుజానికి సమాంతరంగా ముందుకు తీసుకురావాలి. శ్వాసని ఎడమ చేతిని వెనక్కి తీసుకువెళ్తూ ఆ ఎడమ చేతి యొక్క చేతి వేళ్ళని చూడాలి. దీర్ఘంగా శ్వాస రెండు చేతులు కూడా భుజానికి సమాంతరంగా తీసుకుంటూ ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మోకాళ్ళ పైకి వస్తూ ఊష్ట్రాసనము, తరువాత ఆసనం ఊష్ట్రాసనం. మీ పాదాలని ముడుకు వంచండి. శ్వాసని తీసుకుంటూ రెండవాలి వెనక్కి. 1 నుంచి 10 సెకండ్లు దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ చేతులు రెండు కూడా పైకి తీసుకోవాలి. ఆ చేతిని నెమ్మదిగా క్రిందికి దించాలి. విశ్రాంతి ఇవ్వాలి దేహానికి. తరువాత ఆసన పైకెత్తండి. ఇంకా చేతిని బాగా సాగదీయాలి. శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా మీ యొక్క కుడి చేతిని ఎడమ భుజము పైన పెడుతూ వీపు పైన పెడుతూ మరలా పట్టుబడి కాళ్ళు దూరంగా పెట్టుకోండి. తల మకరాసన, విశ్రాంతి, మకరాసన, రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు కాళ్ళ పాదాలు కుడి వద్దకు వచ్చేలాగా నడవండి. బాగా మరుస్తూ రెండు చేతులతో మెల్లగా ఈ పుట్టు భాగాన్ని పైకి లేపండి. సేతు బంధాలు సార్ పిచ్చిపోతుంది. సేతు బంధాలు కాలు మడిసింది సార్, కాలు మడిసింది. ఎస్, ఈ పుట్టు భాగాన్ని పైకి ఉండేలా దగ్గర తెచ్చుకోండి. ఎంత వేయకంత కొట్ట వెనకలాగితే వస్తుంది ఆసనం. పావనముక్తాసనం. ఎటప్ పై పోల్చుకోండి. రిలాక్సింగ్ శవాసన్, రిలాక్స్, విశ్రాంతి. కాళ్ళు కూడా దూరంగా చాపుకోవచ్చు. ముందుగా స్టార్ట్ ఒకేసారి స్టార్ట్ చేద్దాం. 20 చేసి ఆపుదాం, మళ్ళీ 20 ఆపుదాం, మళ్ళీ 20. ఇప్పుడు అందరం ఒకేసారి స్టార్ట్ చేద్దాం. కపాలపాతి. శ్వాసని గమనించాలి. వెనుకని నిటారుగా పెట్టుకోవాలి. తరువాత ప్రాణాయామం. ఉచ్ఛ్వాసని శ్వాసల్ని గమనించాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచుతూ శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. తరువాత ధ్యాన స్థితిలోకి వెళ్దాం. శాంతి. మనమందరము నిదానంగా
విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ ఆ ఆధ్యాత్మిక శక్తిని నా మనస్సులో నింపుకుంటూ ఈ మనోబలాన్ని పెంచుకుంటూ కమల పుష్ప సమాన జీవితాన్ని ఇలాగే ఇక్కడ 3 గ్యాలరీస్ ఏర్పాటు చేయబడ్డాయి. ఆ 3 గ్యాలరీస్ పైన మీరు అలా కూర్చున్నట్టయితే, ఆ స్టెప్స్ పైన కూర్చున్నట్టయితే చక్కటి ఫోటోలు తీసుకుందాం. ఆయిషేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. పీడీ సార్ కూడా మాట్లాడుతున్నారు. వారి వాయిస్ మనం విన్నాక గ్రూప్ ఫోటోస్ 12వ వార్షిక యోగాంధ్ర సందర్భంగా ప్రిపరేటరీ. ఓకే, నమస్కారం అండి. నా పేరు కిరణ్ కుమార్, PDDRDA శ్రీకాకుళం. ఈరోజు యోగాంధ్ర సందర్భంగా మీ అందరూ కూడా అక్కడ DRDA శాఖ ద్వారా రిహార్సల్ చేయడం మొదలెట్టామండి. అయితే ఈ యోగా ద్వారా గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, అన్ని శాఖల ద్వారా ప్రతిరోజు ఈ కార్గిల్ పార్క్లో అవేర్నెస్తో పాటు రిహార్సల్ చేయమన్నారు. అలాగే 21 తారీఖున అంతర్జాతీయ యోగాంధ్ర సందర్భంగా మీ అందరం కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. కనీసం 2000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వం తాలూకు ఉద్దేశాల మేరకు ఈ యొక్క యోగాని ప్రపంచ స్థాయిలో బాగా ప్రాచుర్యం చేయడానికి ఉద్దేశంతో పాటు అందరి ఆరోగ్యాలు చాలా అవసరమైనవి కాబట్టి అటు ఉద్యోగస్తులకు పనిముతులతో పాటు వారి ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్క శాఖ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తూ వారు నిజంగానే ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ చేంజ్ ఇప్పుడు ఆల్రెడీ గత 3 ఏళ్ల నుంచి యోగాంధ్రం చేస్తున్నాం. ఈ యోగాని చూస్తే చాలామంది ఆరోగ్యంగా ఉంటున్నారు. పని కూడా శాఖ వాళ్ళ తాలుగా ఇంప్రూవ్మెంట్ కూడా బాగా కనబడుతుంది. పనితీరులు కూడా వాళ్ళ బెస్ట్ ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి యోగాని ప్రోత్సహించాలని కోరుకుంటూ మీరందరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.